వెల్కమ్ టు జేకే టీవీ. నేను మీ మధు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ విక్టరీ వెంకటేష్ కి ఎంత అద్భుతంగా కలిసి వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రాశిని వసూలు చేసింది. అతిపెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఇక తన రేంజ్ తగ్గిన సినిమాలు మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారు వెంకటేష్. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో త్వరలోనే సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయాలని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారంట. హారిక హాసిని క్రియేషన్ పై చిత్ర నిర్మాణం కానుందంట. అయితే ఎన్నడూ ఊహించని క్లాష్ ఈ సంక్రాంతికి జరగబోతుంది. పూర్తి వివరాలకు వెళ్తే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారంట. ఆయన ఉండేది కేవలం 5 నిమిషాల పాత్ర మాత్రమే కాదు, కాస్త పెద్ద పాత్రనే అంట. ఆయనపై ఒక ఫైట్ సన్నివేశం, ఒక పాట కూడా చిత్రీకరించారంట. ఈ సినిమా 2026 సంక్రాంతి విడుదల అవబోతుందని ముహూర్తం రోజే అధికారికంగా చెప్పారు. కాబట్టి వెంకటేష్ వర్సెస్ వెంకటేష్ వచ్చే సంక్రాంతికి ఉండబోతుందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రివిక్రమ్ సినిమా అంటే ఆషామాషి విషయం కాదు. దానికి తోడు ఆయన గత చిత్రం గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాబట్టి స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే ఈసారి ఉన్నాయి. కాబట్టి సమయం పట్టే అవకాశం ఉందని, సంక్రాంతికి ఈ చిత్రం వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఈ చిత్రంలో ఇతర నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేదు, కానీ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి అప్డేట్స్ మాత్రం రీసెంట్ గానే బాగా వైరల్ అయింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించబోతున్నారు. అందుకోసం ఈమె 10 కోట్ల రెమ్యునేషన్ కూడా అందుకున్నారంట. గతంలో ఈమె మెగాస్టార్ తో కలిసి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు చేశారు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.